అండి వెల్కమ్ టు మై ఛానల్. నేను మై కైండ్ ఆఫ్ రివ్యూని సరస్వతి టెంపుల్ నుంచి మేము స్టార్ట్ అయ్యి మురుడేశ్వర్ నైట్కి స్టే అయిపోయామండి. ఇక రూమ్ తీసుకుని స్టే చేసి మార్నింగ్ లేచి టెంపుల్ విజిట్స్కి వచ్చేసాము. దర్శనం చేసుకున్నామండి. అరౌండ్ ఒక 20 minutesలో అయిపోయింది. మాకు లోపల అయితే చాలా బాగుంది. చూస్తుంటే మాకు గర్భగుడిలోకి అయితే ఫోన్స్ అలవ్ లేదండి. మీకు చూపి ఇది లోపల వ్యూ పాయింట్ అండి. బ్యాక్ సైడ్ శివుడు కనపడేటట్టు ఉంది. గోల్డ్ గోపురాలు వచ్చినాయండి. నెక్స్ట్ మేము వ్యూ పాయింట్ చూసాక వెళ్ళాము. ఇది లైన్ అండి, లిఫ్ట్లో వెళ్ళాలి పైకి. ఒక 4 sides ఉన్నాయని చెప్పండి. 1 side అయితే ఇలా శివుడు వచ్చి, బ్యాక్ సైడ్ అరేబియన్ సీ వచ్చి బ్లూ కలర్లో అలాగా శివుడు చాలా బాగుందండి. ఓం నమ శివాయ. మీకు నచ్చితే ఒకసారి కమెంట్లో ఓం నమ శివాయ అని పెట్టండి. అండ్ ఇది ఒక సైడ్ అండి. టెంపుల్ విజిట్ చేసాక లైన్ అండి. అక్కడ నుంచి గ్రీనరీలో మధ్యలో లైన్, ఒక సైడ్ బీచ్, అది బ్లూ కలర్లో చాలా బాగుంది. బీచ్కి పక్కనే అంటే స్ట్రీట్ షాపింగ్, స్ట్రీట్ ఫుడ్ కూడా ఉందండి అవైలబుల్గా. అండ్ మనకి గోపురం గురించి ఏంటంటే అండి 20 floors ఉన్నాయండి. 18th floor వరకు అలౌ చేశారు లిఫ్ట్లోని. మనం లిఫ్ట్ ఎక్కి వెళ్ళాలి. ఆ లిఫ్ట్ పర్చేస్ వచ్చేసి ఎల్డర్స్కి ఏమో 20 అండి, చిల్డ్రన్స్కి 10 rupees per head చేశారు. చాలా బాగుంది. సీ చూడండి, సీ అయితే బ్లూ కలర్లో చాలా బాగుంది. ఎండ్ అయితే చాలా ఉందండి. మేము వెళ్ళిన రోజు అయితే శివుడికి స్టాచ్యూ చూస్తాక వెళ్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు పెయింటింగ్స్ వేస్తున్నారండి శివ స్టాచ్యూకి. సో అలౌ చేయలేదు, మేము వెళ్ళలేదండి లార్డ్ శివ స్టాచ్యూ చూస్తాకి. ఇది అదైతే 2nd tallest శివ టెంపుల్ ఇన్ ద వరల్డ్ అంటండి. చాలా బాగుంది. నైట్కి స్టే అయిపోయామన్నాం కదా, మేము ఇంకా ఆగలేక ఒకసారి బీచ్ చూద్దామని నైట్కి కూడా వచ్చామండి చూస్తాకి. లైటింగ్ అయితే చాలా బాగుంది. ఆ ఫొటోస్ పెట్టాను చూడండి వీడియో ఎండ్ వరకు. టెంపుల్ చూస్తాక వచ్చిన వాళ్ళైతే వ్యూ పాయింట్ చూస్తాక మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే. పైనుంచి ఇది ఓం షేప్లో ఉంటుందంటండి. కొంతమంది ఇది ఓం బీచ్ అని కూడా అంటారంట. అక్కడ నుంచి కిందకు వచ్చేసామండి. వ్యూ పాయింట్ చూసేసి పైన వ్యూ పాయింట్ చూసి కిందకు వచ్చేసామండి. ఇలాగ బీచ్లో ఎంజాయ్ చేసాము అందరము. ఈ టెంపుల్ అయిపోయిందంటే ఒకసారి ఓం నమ శివాయ అందాము. ఇలా బీచ్ చాలా బాగుంది. నాకైతే టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇది నైట్ వ్యూ ఫొటోస్ అండి. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ స్టార్ట్ అయ్యాము. లంచ్ చేసేసి ఉడిపికి వెళ్తున్నామండి. బీచ్ నైట్ అక్కడే బీచ్ చూసుకోవచ్చు అని చెప్పని. అక్కడ ఫేమస్ టెంపుల్ శ్రీకృష్ణ టెంపుల్ అండి. అది లోపల అలౌ చేయట్లేదు, ఫోన్స్ అలౌ చేయలేదు అని తీయలేదండి. ఇంకా నెక్స్ట్ బీచ్కి వచ్చేసామని చెప్పండి. ఇక్కడైతే మనకి బోటింగ్ ఉంది, వాటర్ బాల్ గేమ్స్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకుంటే ఇలా గేమ్స్ కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి గేమ్స్. ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ ఉంది, స్ట్రీట్ షాప్ కూడా ఉంది. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది ఉడిపి. ఇలాగా గేమ్స్ కూడా ఆడుకొని మేము క్యామెల్ రైడ్ కూడా చేసామండి. Day 3 అప్డేట్ చేశానండి. నా కోసం ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి.